ఇన్నాళ్ళు చైనా అమెరికా వాణిజ్య యుద్ధ ప్రభావంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇక ఇప్పుడు ఆ రెండు దేశాలు చేతులు కలపడంతో బంగారం ధరలు భారీగా పతనం కాబోతున్నాయన్న వార్త పసిడి ప్రియులను సంతోషపెడుతోంది. అసలు విషయంలోకి వెళ్తే అగ్రరాజ్యం అమెరికా, రెండో అగ్రరాజ్యం చైనా, ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అనేది అంతర్జాతీయ రాజకీయాల్లో తరచూ వినిపించే మాట. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రెండు శక్తివంతమైన దేశాల మధ్య వాణిజ్య యుద్ధం, సాంకేతిక ఆధిపత్య పోటీ, సైనిక శక్తి ప్రదర్శన వంటి అంశాలు ప్రపంచ రాజకీయాల్లో చర్చగా మారాయి. ట్రంప్ 2.0 పాలన ప్రారంభమైన తర్వాత అమెరికా చైనాపై మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా చైనా నుండి వచ్చే దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తూ ఆర్థిక ఒత్తిడిని పెంచే ప్రయత్నం చేస్తుంది. దీనికి ప్రతిస్పందనగా చైనా కూడా వెనకడుగు వేసింది. అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తోంది. అదేవిధంగా అమెరికాకు ఎగుమతి అయ్యే రేర్ ఎర్త్ మినరల్స్ పై పట్టు బిగించి తన బలాన్ని చాటి చెబుతోంది. ఈ రేర్ ఎర్త్ మూలకాలు ఆధునిక సాంకేతికతతో కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి వాటిపై చైనాకు ఉన్న నియంత్రణ అమెరికాకు తలనొప్పిగా మారింది. ఇలా రెండు అగ్రరాజ్యాల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. ఆర్థిక రంగం మాత్రమే కాదు, భద్రత, సాంకేతికత, అంతరిక్షం వంటి విభాగాల్లో కూడా పరస్పర పోటీ పెరుగుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య ఇరు దేశాల నాయకులు తాజాగా దక్షిణ కొరియా నగరం బూసాన్లో భేటీ కావడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తాజాగా జరిగిన ఈ భేటీ దాదాపు 2 గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో వాణిజ్య యుద్ధం, సాంకేతిక సహకారం, గ్లోబల్ సప్లై చైన్ల భద్రత వంటి ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగింది. ఈ భేటీ ఫలితంగా గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న అమెరికా చైనా వాణిజ్య ఉద్రిక్తతలకు కొంత ఊరట లభించినట్లు కనిపిస్తుంది. ఇరువురు నాయకుల సంభాషణల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని అంగీకరించడం అంతర్జాతీయ స్థాయిలో ఒక సానుకూల పరిణామంగా భావిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈ రెండు దేశాల పాత్ర అత్యంత ప్రాధాన్యమైనది కాబట్టి అమెరికా చైనా సంబంధాలు సాఫీగా సాగితే ప్రపంచ మార్కెట్లకు, పెట్టుబడిదారులకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా లాభదాయకం అవుతాయి. ఈ భేటీ ద్వారా ఒక కొత్త సమతుల్యత ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చైనాపై విధించిన 20% ఫెంటనిల్ టారిఫ్ 10% తగ్గించారని ట్రంప్ ప్రకటించారు. ఫెంటనిల్ ముడి పదార్థాల అక్రమ రవాణాను అరికట్టే అంశంపై జిన్పింగ్ వ్యక్తిగతంగా కట్టుబడి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో అరుదైన ఖనిజాల సరఫరాలో ఇటీవల తలెత్తిన సంక్షోభం ఈ సమావేశంలో పరిష్కారమైంది. ఇరు దేశాలు 1 సంవత్సర కాలానికి ఎగుమతి, దిగుమతి నిర్బంధాలపై సడలింపు ఇవ్వడానికి అంగీకరించాయి. గతంలో 100% సుంకాల హెచ్చరికలు అమెరికా నుంచి రావడం ఇప్పుడు వాటి ఉపసంహరణ చైనా పరిశ్రమలకు ఉపశమనం తీసుకొచ్చింది. చైనాతో రైతు ఉత్పత్తుల వ్యాపారం మళ్ళీ మొదలవుతుందని ట్రంప్ ప్రకటించారు. అమెరికా సోయాబీన్ ఎగుమతులకు చైనా తక్షణ అనుమతి ఇవ్వడంతో మధ్య పశ్చిమ రాష్ట్రాల వ్యవసాయ రంగానికి ఇది కీలక మలుపుగా మారనుంది. మొత్తానికి ట్రంప్, జిన్పింగ్ చేతులు కలపడం వల్ల చాలా సమస్యలకు చెక్ పడనుంది. చైనా అమెరికా మధ్య ముదిరిన కోల్డ్ వార్తో మొన్నటి వరకు బంగారం ధరలు చుక్కలంటాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈ రెండు పెద్ద దేశాలైన అమెరికా, చైనా మధ్య ఉన్న ఉద్రిక్తతలు ఎప్పటికప్పుడు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతుంటాయి. ముఖ్యంగా ఈ దేశాల మధ్య వాణిజ్య యుద్ధం జరిగినప్పుడు బంగారం ధరలు పెరగడం సహజం. ఇటీవల జియోపొలిటికల్ ఉద్రిక్తతలు, టెక్ పరిమితులు, డాలర్ విలువలో మార్పులు వంటి అంశాలు కలిసి బంగారం ధరలను అమాంతం పెంచేశాయి. ఇక ఇప్పుడు అమెరికా, చైనా అధ్యక్షుల కలయికతో కోల్డ్ వార్ తగ్గుముఖం పట్టినట్లే. దీంతో బంగారం ధరలు త్వరలోనే భారీగా దిగొస్తాయంటూ నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు.